బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కోవూరు ఇనమడుగు సెంటర్ వద్ద పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలో బొలెరో వాహనంలో 19 కిలోల బంగారం, 108 కిలోల వెండి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటి విలువ 6,50,00,000 రూపాయలు ఉండవచ్చని అంచనా వేశారు పోలీసులు. అయితే లలిత జ్యువెలరీకి చెందిన ఆభరణాలుగా పత్రాలు చూపించారు వాహనదారులు. దీంతో కంపెనీ వారిని విచారిస్తున్నారు అధికారులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, వర్ష, ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది. ఇది నెల్లూరు జిల్లాలో. ఇదే ఎన్నికల నేపథ్యంలో ఎక్కడెక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు. అటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు. అయితే ఈ క్రమంలో నిన్న కోవూరు నియోజకవర్గం ఇనమడుగు దగ్గర చెక్ పోస్ట్ దగ్గర ఈ ఒక వ్యాన్ లో ఈ బంగారాన్ని తరలించడం పోలీసులు గుర్తించారు. అయితే ఇక తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఒక వ్యాన్ లో సుమారుగా 19 కిలోల బంగారం, అదేవిధంగా 108 కిలోల వెండిని పోలీసులు గుర్తించారు. అయితే ఇవి లలిత జ్యువెలరీ, అదేవిధంగా డిఆర్టీకి సంబంధించిన ఆభరణాలు. దీనికి సంబంధించిన బిల్లులు ఉన్నాయని కూడా అక్కడున్న సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు చేసిన తర్వాత అలాగే అక్కడున్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ప్రసన్న లక్ష్మి కూడా ఈ విషయం తెలపడం జరిగింది. ఆమె కూడా ఇక్కడ వచ్చి ఆ తనిఖీలు చేసి ఆ బిల్లులన్నీ కూడా పరిశీలించారు. అదేవిధంగా ఇవన్నీ కూడా లలిత జ్యువెలరీ, అదేవిధంగా డిఆర్టీకి సంబంధించినగా ఆమె కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ వ్యాన్కి సంబంధించిన కొన్ని తలుపులు మూసిండడంతో, సీల్ చేస్తుండడంతో దాన్ని కూడా తెరవాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన యజమాని అటు నాయుడుపేటలో నుంచి రావడం లేట్ అవుతుంది కాబట్టి ఆయన వచ్చేదాకా అవి సీల్ తెరవద్దు అని చెప్పడం జరిగింది. అయితే తర్వాత ఇతను రావడం జరిగింది. వచ్చిన తర్వాత అధికారుల సమక్షంలోనే తలుపులు తెరవడం, అక్కడ ఉన్న బంగారు, అదేవిధంగా వెండి ఆభరణాలను కూడా పరిశీలించడం, ఆ బిల్లులన్నీ కూడా సరిపోవడంతో వారిని అప్పచెప్పడం జరిగింది. వర్ష. రైట్ దేవకుమార్, థ్యాంక్ యూ.